Hello traders, good morning. Welcome to our simple Telugu binary trading channel. So let's jump into our analysis, guys. ఇక్కడ యూరో యూఎస్టీ చూసుకుంటే స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్, లోవర్ లోస్ లోవర్ హైస్ క్లియర్లీ ఇట్స్ విజిబుల్ అండ్ మనకి ఎక్స్ట్రీమ్ లెవెల్ సపోర్ట్ ఉంది. ఒకవేళ ఈ క్యాండిల్ ఈ లెవెల్ని టచ్ చేసినా సరే నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ దిస్ లెవెల్. యూఎస్టీ జేపీవై సంగతి ఏంటి? యూఎస్టీ జేపీవై స్ట్రాంగ్ అప్ ట్రెండ్ రైస్ క్లియర్లీ విజిబుల్ అది కూడా. సో అప్ ట్రెండ్ కాబట్టి వీ లుక్ ఫర్ బై ఆపర్చునిటీస్. ఇది నా రీసెంట్ సపోర్ట్, నేను రీసెంట్ సపోర్ట్ తీసుకున్నాను. ఐమ్ జస్ట్ కీపింగ్ దిస్ లెవెల్. ఓకే, అండ్ నా ఎక్స్ట్రీమ్ లెవెల్ రెసిస్టెన్స్ ఇది అవుతుంది. ఓకే, సో నేను దాన్ని కన్సిడర్ చేస్తా. లెట్స్ సి మనకి ఆపర్చునిటీ వస్తే అట్ సైడ్ విల్ గో ఫర్ ఎ ట్రేడ్. ఓకే, యూరో యూఎస్టీ ఈస్ ట్రయింగ్ టు కమ్ టు హిట్ ఆర్ సపోర్ట్ ఏరియా. సో ఈ లైన్ టచ్ చేసేదాకా ఇట్స్ బెటర్ నాట్ టు ఎంటర్ ఎ ట్రేడ్. సో నేను వెయిట్ చేస్తూనే ఉంటాను. ఆర్ ఇఫ్ ఐ గెట్ ఎనీ ప్రాపర్ క్యాండల్ సిక్స్ సైకాలజీ ఐల్ ట్రై. కరెంట్లీ అయితే నేను ఈ లెవెల్ గురించి వెయిట్ చేస్తున్నా. యూరో జేపీవై ఆల్సో క్లియర్లీ విజిబుల్ బోత్ అప్ ట్రెండ్. ఓకే, యూరో జేపీ యూఎస్టీ జేపీ బోత్ ఆర్ ఇన్ అప్ ట్రెండ్. బట్ ఇక్కడ చూస్తే మార్కెట్ అనేది హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, హయ్యర్ హై, ఇంతవరకు లో. ఓకే, ఆల్మోస్ట్ బ్రేక్ చేస్తుంది బట్ బ్రేక్ అవ్వలేదు, జస్ట్ మిటిగేట్ చేసింది. సో స్టిల్ ఇది మనకి అప్ ట్రెండ్ కింద కన్సిడర్. ఒకవేళ ఇది ఇలా వచ్చి ఇది బ్రేక్ చేస్తే మేబీ మార్కెట్ ఇప్పుడు డౌన్ సైడ్ వెళ్తుంది అని కన్ఫర్మేషన్. ఓకే, సో లెట్స్ వెయిట్. ఒక యూరో యూఎస్టీ ఐఎమ్ విల్లింగ్ టు టేక్ వన్ రిస్క్. ఒకవేళ కిందకు వస్తాయి లైట్గా. ఓకే, నేను ఒక బై ట్రేడ్ తీసుకున్నా గైస్, ట్రేడ్. లెట్స్ వెయిట్ అండ్ సీ. Let's wait for this result. Though with red candle we won our trade, it's just because we got a safer entry. బేసికల్గా అయితే మనం ఈ లెవెల్ గురించి వెయిట్ చేయాలి గైస్, రెసిస్టెన్స్ ఐ మీన్ సపోర్ట్ లెవెల్. బట్ నేను ఎందుకు వెళ్ళాను అంటే మనకి లిక్విడిటీ ఏరియా కూడా ఉంది కదా, ఈ లిక్విడిటీ స్వీప్ అయిపోయింది ఆల్మోస్ట్. సో అండ్ నాకు క్లియర్గా కనిపిస్తుంది సెల్లర్స్ ఆర్ బికమింగ్ వీక్. సో నేను అందుకే బై సైడ్ ప్లాన్ చేసుకున్నాను. బట్ సేఫ్టీతో ఎంటర్ అవడం వల్ల వీ వన్ నాట్ ట్రేడ్. బేసికల్లీ ఇది ఒక డోజీ అయింది. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ ఎస్ ప్రాపర్ ట్రేడ్ టు దిస్ లెవెల్ గైస్. ఈ లెవెల్కి వస్తేనే మనం ప్రాపర్గా ట్రేడ్ చేయాలి. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ దట్ లెవెల్. ఓకే, యూఎస్టీ జేపీవై స్టిల్ ఓకే. మార్కెట్ ఈ రెసిస్టెన్స్ నుంచి ఐ థింక్ ఇట్స్ ట్రైంగ్ టు కమ్ డౌన్. ఓకే, మనకి ఇక్కడ ఏమైనా ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉందా? వీ కెన్ ప్లాన్ ఫర్ ఇట్. లెట్ మీ చెక్. ఈ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ తీసుకుంటే ఓకే, ఫీల్ లైక్ ఓకే వెయిట్ ఎ మినిట్ గా, యూరో యూఎస్టీ ఐ థింక్ మార్కెట్ ఈస్ అబౌట్ టు రీచ్ ఆ సపోర్ట్. ఒకవేళ ఈ క్యాండిల్ ఈ లెవెల్ని టచ్ చేస్తే నేను ఒక బై సైడ్ వెళ్తాను. సపోర్ట్ జోన్ది వెయిటింగ్ ఫర్ ద టచ్ టు హ్యాపన్. ఇంకా అవ్వలేదు, సో యాక్చువల్లీ I cannot enter a trade. So let's wait for the next candle guys. ఓకే, యూఎస్టీ జేపీ వచ్చేసరికి ట్రెండ్ లైన్ టచ్ అవ్వలేదు ఇంకా, సో ఇక్కడ కూడా మనం ట్రేడ్ తీసుకోలేం. అండ్ యూరో జేపీ ఐ థింక్ మార్కెట్ అనేది ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు ఉంది. సో ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఐ థింక్ మార్కెట్ ఈస్ నౌ ఇన్ డౌన్ ట్రెండ్. ఓకే, ఐల్ గో ఫర్ ఎ బై ట్రేడ్ ఇన్ యూరో యూఎస్టీ. ఓకే,
ఓకే. ఐ మిస్డ్ ఇట్ గైస్. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ట్రేడ్. చాలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో, నో ఇంట్రెస్ట్. బేసికల్లీ ఈ లెవెల్ టచ్ చేస్తే వెళ్ళిపోవచ్చు బైకి. ఈ క్యాండిల్ టచ్ చేసి మనకి రిజెక్షన్ ఇచ్చేసింది ఆఫ్టర్ 30 సెకండ్స్ హ్యాపెన్. బట్ దాని తర్వాత ఈ క్యాండిల్ ఈ రిజెక్షన్ ఐ మీన్ ఈ బయర్స్ అనేవాళ్ళు దీన్ని రిజెక్ట్ చేశారు ఈ లెవెల్‌ని. అండ్ చాలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో, నేను అందుకే ఇక్కడి నుంచి బైకి వెళ్ళలేదు. దో మన సపోర్ట్ మిటిగేట్ అయిపోయినా సరే ద రీజన్ ఈస్ దట్ ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందని. బికాస్ గ్యాప్ డౌన్స్, గ్యాప్ అప్స్ ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ అబౌట్ దమ్. ఎందుకంటే మార్కెట్ ఏం చెప్తుంది అనేది అర్థం కాదు. దే ఆర్ ట్రైంగ్. ఇప్పుడు చూడండి స్ట్రాంగ్ సెల్లింగ్ పవర్ ఇప్పుడు. ఐ థింక్ మేబీ ఇప్పటికి కూడా ఒక రెడ్ క్యాండిల్ అయితే మేబీ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ బై అగైన్. సో లెట్స్ సీ. ఓకే, మోస్ట్లీ ఐ మైట్ గో ఫర్ ఎ బై ట్రేడ్. ఓ గాడ్, చూసారా గైస్ ఎంత పవర్ ఉందో. లాస్ట్ 2 సెకండ్స్లో ఇది గ్రీన్ క్యాండిల్ అయిపోయింది. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ట్రేడ్, ఇగ్నోర్ ఇట్. అండ్ యూఎస్టీ జేపీవై ఐ థింక్ ఐ విల్ గో ఫర్ ఎ బై ట్రేడ్. మన ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది. బట్ ఇట్స్ ఎన్ ఎర్లీ ఎంట్రీ గైస్. యాక్చువల్గా ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఓకే, బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపన్. Basically I should go from this level, but let me see what will happen guys. I'll tell you why I took this trade in meantime. ఆల్రెడీ వి వన్ నాట్ ట్రేడ్. సో పాయింట్ ఏంటంటే నేను ఎందుకు ఇక్కడ కదా మన సపోర్ట్ ఈ లెవెల్ దగ్గర నుంచి కదా మనం బై చేయాలి అంటే దెర్ ఆర్ 2 రీజన్స్ వై ఐ టుక్ దిస్ ట్రేడ్ గైస్. ఫస్ట్ థింగ్, ఇదేంటిది ట్రెండ్ లైన్ సపోర్ట్ మీకు చెప్పాను అప్పుడే. ఎందుకంటే స్ట్రాంగ్ బయస్ వస్తున్నారు ఈ లెవెల్ నుంచి. ప్రతిసారి స్ట్రాంగ్ బయస్ వచ్చారు. ఎలా ఇక్కడ ఇక్కడ చూడండి స్ట్రాంగ్ బయస్, మళ్ళీ స్ట్రాంగ్ బయస్. సో ఇక్కడ కూడా స్ట్రాంగ్ బయస్ రావాలి, బయసే రావాలి. బట్ ఏమైంది, ఇదొక్క బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చాక ఇది మన ఇక్కడ ఒక చూస్తే విక్ టు బాడీ ఒక జోన్ ఉంది గైస్. ఓకే, సో ఇది ఒక సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది. లెవెల్ కాదు, నేను జోన్ డ్రా చేసుకున్నాను. ఓకే, సో నేనేం చేశాను, ఎప్పుడైతే క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చిందో నేను నెక్స్ట్ క్యాండిల్ అబ్జర్వ్ చేశాను. నెక్స్ట్ క్యాండిల్ ఈ లెవెల్ టచ్ చేసినా నేను బైక్ వెళ్ళేవాడిని, బట్ ఈ క్యాండిల్ టచ్ చేయలేదు. సో ఇంకొక సెల్లింగ్ క్యాండిల్ అయ్యింది. ఇది సెకండ్ సెల్లింగ్ క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్ చూస్తే ఇది ఆల్మోస్ట్ వచ్చింది. సో నేనేమనుకున్నా అంటే ఇది టచ్ చేస్తుంది అండ్ రిజెక్షన్ తీసుకుంటుంది. సో నేను అందుకే ఇక్కడ బై సైడ్ ట్రేడ్ చేశాను. ద రీజన్ ఈస్ ఏంటంటే ఇది సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చింది కాబట్టి. ఓకే, అండ్ ద మెయిన్ రీజన్ ఎందుకు నేను జోన్ టచ్ అవ్వకముందు ఐ కుడ్ టేక్ ఎ ట్రేడ్ ఈస్ ఓన్లీ బికాస్ ఇది ఒక సపోర్ట్ ట్రెండ్ లైన్ కాబట్టి గైస్. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ కనుక లేకపోయి ఉంటే నేను ఇక్కడ ట్రేడ్ చేసేవాడిని కాదు. ద రీజన్ ఈస్ దట్ నాకు అక్కడ సపోర్ట్ ట్రెండ్ లైన్ ఉంది, నాకు అది కాన్ఫిడెన్స్ ఇచ్చింది బయర్స్ వస్తారు డెఫినెట్గా అనేసి. సో అందుకే నేను ఇక్కడ బై సైడ్ వెళ్ళాను. So 2 trades are done. Let's move on. ఓకే, ఇది మనం ఇక్కడ తీసుకోలేదు ట్రేడ్ బై సైడ్, ఎందుకంటే చాలా గ్యాప్ డౌన్ అయిందని. బట్ ఇట్స్ ఓకే, ఇగ్నోర్ ఇట్. మనకి ఎక్కడ క్లారిటీ ఉంటే అక్కడే ట్రేడ్ చేయాలి గైస్. అన్నెసరీ మనం ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ట్రెండ్ లైన్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ రిమూవింగ్ దిస్. ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఇట్ ఎనీమోర్. అండ్ మీరు ఇక్కడ ఇంకొక షార్ట్ ట్రెండ్ లైన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఐ థింక్ ఇట్స్ ఎ పాసిబిలిటీ ఫర్ ఎ రెసిస్టెన్స్. ఓకే, సో దీన్ని ఇలా డ్రా చేస్తా, బాడీ టు బాడీస్. అండ్ అలా చూసుకుంటే ఒకవేళ ఈ క్యాండిల్ ఈ ట్రెండ్ లైన్ టచ్ చేసినా ఇలా ఆప్ట్ ఫర్ ఎ సెల్ ట్రేడ్. లేదు అంటే మనం రీసెంట్ రెసిస్టెన్స్ నుంచి వీ కెన్ ప్లాన్ ఫర్ సెల్ ట్రేడ్స్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ గోనా హ్యాపెన్. ఇక్కడైతే సెల్లింగ్కి నేను చూస్తాను. అండ్ ద రీజన్ ఏంటి గైస్, మనం సెల్కి చూడడానికి ఇక్కడ చూడండి ట్రెండ్ అనేది యాక్చువల్గా ఇక్కడ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఉన్న ట్రెండ్. ఓకే, ఇప్పుడు లోవర్ లోస్ క్రియేట్ చేసి యాక్చువల్గా ఇది ఇంకా బ్రేక్ అవ్వలేదు గైస్. ఓకే, ఈ లోన్ బ్రేక్ చేసింది. యా, వీ కెన్ స్టిల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ డౌన్ ట్రెండ్. బట్ మళ్ళీ ఒక హైయర్ హై క్రియేట్ చేసింది. సో
ఈ లో కూడా బ్రేక్ అయిపోతే మనకు స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఇంకా మార్కెట్ కిందకెళ్తది అనేసి. బట్ ఫర్ నౌ మార్కెట్ ఈస్ ఓకే. ఇదొక ఇంటర్నల్ స్ట్రక్చర్ కాబట్టి ఇలానే డీవియేషన్స్ ఉంటాయి. ఓకే. లెట్స్ వెయిట్ ఫర్ దిస్ లెవెల్ గైస్. నేను ఈ ట్రెండ్ లైన్ ఒకవేళ టచ్ చేస్తే ఐ కెన్ ఐ నేను ఈ లెవెల్‌కి ఇంట్రెస్ట్ చూపిస్తాను దీనికన్నా. ఈ లెవెల్‌కి. అన్నెసెసరీలీ రిస్క్ వద్దు నాకు. ఆర్ ఇంకొద్దిగా పైకెళ్తే మేబీ ఐల్ టేక్ ఎ రిస్క్. కమాన్. ఓకే. నేను ఒక రిస్క్ తీసుకున్నా గైస్. బట్ ప్రాపర్‌లీ టు ట్రేడ్ అయితే వి షుడ్ ఎంటర్ హియర్ అట్ ద రెసిస్టెన్స్. నేను ఇక్కడ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ నుంచే తీసుకున్నాను. లెట్స్ సీ వాట్ మార్కెట్ డస్. ఓకే. మార్కెట్ అనేది బ్రేక్ చేసుకుంటూ పైకెళ్తుంది. సో ఐ విల్ బీ రెడీ ఫర్ మై మార్టింగల్ ట్రేడ్. వావ్! వి వన్ ఆర్ ట్రేడ్ గైస్. ఎగ్జాక్ట్‌గా ఇది 2 టచ్ చేసిన ట్రెండ్ లైన్ దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చి క్లోజ్ అయ్యి వి వన్ ఆర్ ట్రేడ్. బేసికల్లీ చూడండి, నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలని చెప్పాను. బట్ నేనేం చేశాను, అర్లీ ఎంట్రీ అని చెప్పి నేను ట్రెండ్ లైన్ దగ్గరే తీసేసుకున్నాను. బట్ మీరు చూసుకుంటే క్యాండిల్ ఎళ్ళింది, ఈ లెవెల్‌ని టచ్ చేసింది మన రీసెంట్ రెసిస్టెన్స్‌ని అండ్ వి గాట్ ఎ హ్యూజ్ రిజెక్షన్. హ్యూజ్ రిజెక్షన్ వచ్చి మార్కెట్ ఏం చేసింది, క్యాండిల్‌ని ట్రెండ్ లైన్ కిందనే వచ్చి క్లోజ్ చేసింది. మనం విన్ అయిపోయాం ట్రేడ్. సో ఇది ఎందుకు తీసుకున్నాం? ద రీజన్ ఈస్ దట్ వీ హ్యావ్ ఎ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. వెరీ సింపుల్. ఓకే. ఐ థింక్ స్టిల్ ఐ ఆప్ట్ ఫర్ ఎనీ ట్రేడ్ ఇఫ్ ఐ గెట్ ఎనీ కన్ఫర్మేషన్ బికాస్ మనకి ఇంకా ఈ ట్రెండ్ లైన్ డిలీట్ చేస్తే ఐ హ్యావ్ ది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో లెట్స్ సీ. బట్ వీ షుడ్ ఆల్సో కీప్ ఇన్ మైండ్ హయ్యర్ హైస్ క్రియేట్ చేస్తుంది మార్కెట్. సో ఇట్స్ లిటిల్ ట్రికీ. బట్ ఐ విల్ గో ఫర్ ఎ సెల్ ట్రేడ్ గైస్. ఒకవేళ ఈ లెవెల్ టచ్ చేస్తే ఇక్కడ మనం వెయిట్ చేస్తుంది సెల్ ట్రేడ్ గురించి. వీ డిడ్ంట్ టేక్ ఇట్. ఇది రెసిస్టెన్స్ ఏరియా కాబట్టి నాకు ఇంకో ఛాన్స్ వస్తే ఐ విల్ ట్రై టు గో ఫర్ ఎ సెల్ ట్రేడ్. ఓకే. ఐ డిడ్ంట్ గెట్ ఎన్ ఆపర్చునిటీ. వీ మిస్ దిస్ ట్రేడ్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రేడ్. రెసిస్టెన్స్ దగ్గర మనం సెల్కి వెళ్ళాలి. బట్ వీ డిడ్ంట్ టేక్ ఎన్ ఎంట్రీ. ఓకే. యూరో జేపీవై చూసుకుంటే యూరో జేపీవై సపోర్ట్ని బ్రేక్ చేసింది. దెన్ దిస్ విల్ బి అవర్ నెక్స్ట్ సపోర్ట్ గైస్. సో వీ కెన్ లుక్ అవుట్ ఫర్ బైస్ ఫ్రమ్ దిస్ లెవెల్. చూడండి, మంచి ట్రేడ్ మిస్ అయ్యాం గైస్. రెసిస్టెన్స్ దగ్గర తీసుకోవాల్సింది. ఓకే. యూరో యూఎస్టీ. ఓకే. Euro USD is looking like we can go for a buy trade. బట్ నాకు నేను సపోర్ట్ తీసుకోలేదు. ఐ మీన్ ఐ డెంట్ లుక్ ఎట్ ద లెఫ్ట్ సైడ్ మార్కెట్. సో ఎంట్రీ చేసుకోవట్లేదు గైస్. లెట్స్ వెయిట్ ఫర్ ద లెవెల్. ఇక్కడ నాకు నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది? దిస్ ఈస్ ద నెక్స్ట్ సపోర్ట్. అండ్ ఇది చూడండి, ఆల్మోస్ట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎస్ఎన్ఆర్. రెసిస్టెన్స్, సపోర్ట్, బ్రేక్అవుట్, అగైన్ రెసిస్టెన్స్, బ్రేక్అవుట్, సపోర్ట్, మళ్ళీ సపోర్ట్. సో ఐ థింక్ ఈ లెవెల్కి వస్తే మేబీ నేను బైకి ప్లాన్ చేస్తాను. ఐ డెంట్ గెట్ ఎన్ ఎంట్రీ, సో ఐ డెంట్ టేక్ ఎ ట్రేడ్. నాకు ఈ సపోర్ట్కి వస్తే ఐ విల్ టేక్ ఎ ట్రేడ్ ఆల్సో. సో బేసికలీ గైస్ ఐ విల్ టేక్ ఎ సెల్ ట్రేడ్. ఓకే. నిన్న కూడా ఇదే కాన్సెప్ట్ మీద మీకు 2 ట్రేడ్లు తీసుకున్నాను. సో లెట్స్ సీ. ఐ విల్ లెట్ యూ నో అగైన్. ఐ ఎక్స్ప్లెయిన్ వాట్ విల్ హ్యాపెన్ హియర్. Okay, it went against us.
నేను ఇక్కడ బేసిక్‌గా సెల్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నా అంటే, మార్కెట్ టార్గెట్ ఇది కాబట్టి, ఇక్కడ నుంచి ఇలా మార్కెట్ రావాలని చెప్పి సెల్ ట్రేడ్ ఎంటర్ అయ్యాను గైస్. బట్ మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేయలేదు. సో, ఇట్స్ ఓకే. సో, నేనేం చేస్తా అంటే, ఐ విల్ గో ఫర్ ఎ మార్టింగేల్. ఈ లెవెల్‌కి అట్‌లీస్ట్ టచ్ అయినా ఐ విల్ గో ఫర్ ఎ మార్టింగేల్. ఓకే. టచ్ చేస్తే మాత్రం ఐ విల్ టేక్ ఎ ట్రేడ్ గైస్. కమ్ ఆన్. 6, 5, 4, 3. ఓకే. నేను ఆల్మోస్ట్ తీసేసుకున్నాను. ఐ టుక్ ఎ ట్రేడ్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఆల్రైట్ గైస్, వీ వర్ నాట్ ట్రేడ్. సో మీరు ఇక్కడ చూస్తే హౌ డిడ్ ఐ డూ మార్టింగేల్ థింగ్. సో ఫస్ట్ థింగ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో పాయింట్ ఏంటి, ఇది మన సపోర్ట్. నేను ఇందాక మీరు పాస్ట్ హిస్టరీకి వెళ్ళి చెక్ చేశాను, ఇది కదా సపోర్ట్, ఎందుకంటే ఇట్స్ అన్ ఎస్ఎన్ఆర్ లెవెల్. సో నేను ఏం చేశాను, ఎప్పుడైతే మధ్యలో సడన్గా బయర్స్ వచ్చారో నేను ఏం చేశాను, ఈ క్యాండిల్లో సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను. ఇక్కడ లాస్ అయ్యాను ట్రేడ్. ఎందుకు సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను, మార్కెట్ టార్గెట్ యాక్చువల్లీ ఇలా రావాలి, ఎందుకంటే మార్కెట్ ఏంటి లోవర్ లోస్ క్రియేట్ చేస్తుంది. సో మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉండాలి. బట్ ఏమైంది, సడన్లీ మార్కెట్ అనేది ట్రెండ్ని షిఫ్ట్ చేసేసింది గైస్. సపోర్ట్కి రాకుండానే దే షిఫ్టెడ్. రావాల్సి అవసరం లేదు, ఇది మార్కెట్ యొక్క ఇష్టం. సపోర్ట్కి వస్తేనే బయర్స్ రావాలి అని ఇది లేదు. ఇట్స్ దేర్ విష్, దే కెన్ ఎంటర్ ఫ్రమ్ ఎనీవేర్. సో బేసికలీ మేబీ కరెక్ట్గా చూసుకుంటే పాస్ట్లో మేబీ ఆర్డర్ బ్లాక్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో దే కుడ్ బి మల్టిపుల్ రీజన్స్ మార్కెట్ ఎందుకు మధ్యలోంచి రివర్సల్ అయ్యింది అనేసి. సో వదిలేయండి, అది మార్కెట్ రివర్సల్ అయిపోయింది. నేను ఏం చేశాను అప్పుడు, సింపుల్గా ఒకటే చేశాను, ఈ రీసెంట్ లెవెల్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఎస్ఎన్ఆర్ గైస్. సపోర్ట్ సపోర్ట్, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇన్నిసార్లు సపోర్ట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. అప్పుడు ఈ లెవెల్ ఏమవ్వాలి, సింపుల్ గైస్ రెసిస్టెన్స్ లెవెల్. సో నేను అందుకే ఏం చేశాను, సెల్ సైడ్ ట్రేడ్ ఎంటర్ అయ్యాను. ఓకే, అది టచ్ అవగానే అండ్ వీ వన్ నాట్ ట్రేడ్. ఓకే, నాకు ఎందుకో ఇంకో ఆపర్చునిటీ ఉందని చెప్పి నేను మళ్ళీ ట్రేడ్ తీసుకున్నా గైస్, సెల్ సైడ్. లెట్స్ సి. ఓకే, ఇది సెల్లింగ్ క్యాండిల్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఒక రెడ్ క్యాండిల్ అయితే అవ్వాలి. If not, I'll go for a trade again. Okay, mally trade and try on guys, sell side. Let's wait and see. ఇది రెడ్ క్యాండిల్ అవ్వాలి గైస్ డెఫినెట్గా. రెడ్ వి వన్ నాట్ ట్రేడ్. ఓకే, నేను మళ్ళీ ఇక్కడ నేను అర్లీ ఎంట్రీ తీసుకొని లూజ్ అవ్వడం వల్ల నేను మళ్ళీ ఎంట్రీ అయ్యాడు. సో ఇక్కడ ఇందాక సేమ్ లాజిక్ మీద మళ్ళీ తీసుకున్నాను, సేమ్ లెవెల్. ఇది ఏంటని చెప్పాను గైస్, ఇది స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్, కరెక్ట్. ఈ లెవెల్ సపోర్ట్ మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ క్యాండిల్ సపోర్ట్ అండ్ దెన్ వీ హ్యాడ్ ఎ బ్రేక్అవుట్ అండ్ దెన్ మీకు ఏం చెప్పండి, ఇది ఒక రెసిస్టెన్స్ లాగా పనిచేయాలి. సో మీకు ఎస్ఎన్ఆర్ మీద ఎన్ని ట్రేడ్స్ తీసుకోవచ్చో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నాను, విన్ అయింది. ఎందుకు, ఐ నో దిస్ రెసిస్టెన్స్ లెవెల్. సో సెల్లర్స్ అనేవాళ్ళు పుష్ చేస్తారు. తర్వాత నేను ఈ ట్రేడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు. ఓకే, తర్వాత నేను ఏం చేశాను, ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. బట్ నేనేం ట్రేడ్ తీసుకున్నాను, నేను లెవెల్ దగ్గర తీసుకోకుండా మధ్యలో ఎంటర్ అయిపోయాను.
ఓకే. ఎందుకు సెల్లర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇవ్వాలి కాబట్టి నేను సెల్ సైడ్ వెళ్ళాను. బట్ ఏమైంది గైస్, మార్కెట్ అనేది నిన్న మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ స్పేస్‌ని ఫిల్ చేయడానికి మార్కెట్ వచ్చింది మళ్ళీ. ఈ విక్స్ అయితే ఏదుందో ఆ స్పేస్‌ని ఫిల్ చేయడానికి ఒక క్యాండిల్ వచ్చింది. ఓకే. సో ఇప్పుడేంటి, స్పేస్ ఫిల్ అయిపోయింది. స్పేస్ ఏదైతే ఉందో. ఇన్ దట్ కేస్ మరి నెక్స్ట్ నేను సెల్‌కే కదా ఎళ్ళాలి. ఎందుకు, ఇది రెసిస్టెన్స్ కదా! అండ్ స్పేస్ కూడా ఫిల్ అయిపోయింది కాబట్టి నేను అందుకే మళ్ళీ సెల్ సైడ్ ఎళ్ళాను. దో నాకు ఎంట్రీ కరెక్ట్ వరకు నాకు తెలిసి సెల్ క్యాండిలే అవ్వాలి అని చెప్పి నేను సెల్ సైడే తీసుకున్నాను అండ్ వి వన్ నాట్ ట్రేడ్ అండ్ ఐ రికవర్డ్ దిస్ ప్రీవియస్ అన్నెసెసరీ ట్రేడ్ విచ్ నేను వెయిట్ చేయాల్సింది. బట్ నాది లెవెల్ కింద ఇక్కడెక్కడో తీసేసుకున్నాను ఎక్స్పెక్టింగ్ ఇదే సెల్లింగ్ క్యాండిల్ అవ్వాలని. బట్ మీకు నిన్న కూడా చూపించాను, స్పేస్ ఫిల్ చేయడానికి మార్కెట్ వస్తది. స్పేస్ ఫిల్ అయ్యాక వీ కెన్ టేక్ ఏ ఆపోజిట్ క్యాండిల్ ఎంట్రీ, దట్ టు ఎట్ ద రెసిస్టెన్స్. సో అందుకని తీసుకున్నా. సో ఆల్ రైట్ గైస్, వీ టుక్ మల్టిపుల్ ట్రేడ్స్ అండ్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఆర్ మీకు ఏదైనా కొత్తగా నేర్చుకున్నారనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ గైస్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ అక్రాస్ అవర్ తెలుగు బైనరీ కమ్యూనిటీ ట్రేడర్స్. ఆల్ రైట్ గైస్, ఒకవేళ మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలి, నాలెడ్జ్ కంటెంట్ అంటే ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్స్. నేను ఒక నాలెడ్జ్ వీడియో చేయడానికి I will definitely give it a try. Alright guys, thank you so much. See you in tomorrow's video. Have a good day. Take care. Bye bye.